హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గత వారం సిల్క్వారా టన్నెల్ రెస్క్యూ ప్రయత్నాలు పెద్ద రోడ్ బ్లాక్ను తాకినప్పుడు ఆగర్ యంత్రం చెడిపోవడంతో 41 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావాలనే కేంద్రం యొక్క సంకల్పం ఒక ఉన్నత స్థాయి మిషన్లా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంలోని 3 అత్యున్నత స్థాయి అధికారులను సొరంగం ప్రదేశంలో విడుదల చేసేందుకు మరియు ఉత్తరకాశీలో పునరుద్ధరించబడిన రెస్క్యూ ప్రయత్నాలను వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని నిర్ణయించారు. ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ, దేశంలోనే అగ్రగామి విపత్తు నిర్వహణ నిపుణుడు, మాజీ ఆర్మీ చీఫ్ మరియు ఇప్పుడు కేంద్ర మంత్రి వికే సింగ్ గతంలో ఇలాంటి సంక్షోభాలను ఎదుర్కొన్న కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా రెస్క్యూ ప్రయత్నాలను సమన్వయం చేయడంలో కీలక పాత్ర, రక్షకులకు కొన్ని కీలకమైన చిట్కాలను అందించడానికి మరియు ప్రయత్నాన్ని పర్యవేక్షించడానికి వారందరూ సిల్క్వారా సొరంగం వద్దకు చేరుకున్నారు. ప్రధాని మోదీ వారితో పాటు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధామీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. చివరకు 17 రోజుల తర్వాత మంగళవారం రాత్రి 41 మంది కూలీలను రక్షించారు. మోదీ ప్రభుత్వం సంక్షోభానికి ఎలా స్పందిస్తుందో మరియు ఈ ప్రక్రియలో అసాధారణమైన వ్యూహాత్మక ఆలోచన మరియు సానుభూతిని చూపుతుందనడానికి ఇది మరొక ఉదాహరణ అని ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు న్యూస్ 18కి తెలిపారు. సిల్క్వారా టన్నెల్ రెస్క్యూలో కేంద్రం యొక్క నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంటే ఎన్డీఆర్ఎఫ్ నుండి రాష్ట్ర రెస్క్యూ ఏజెన్సీలు, అంతర్జాతీయ డ్రిల్లింగ్ నిపుణులు మరియు స్థానిక ఎలుకల గనుల కార్మికుల వరకు చాలామంది మర్చిపోయారు. అందరూ కీలక పాత్ర పోషించారు. ఏదైనా సంక్షోభం లేదా విపత్తు సమయంలో ప్రభుత్వం మొత్తం మిషన్ మోడ్లోకి ఎలా ప్రవేశిస్తుంది అనే దానికి ఇది మరొక ఉదాహరణ. సమన్వయం మరియు మిషన్ కేంద్రీకృత వ్యూహాన్ని నిర్ధారించడానికి సాధ్యమైనదంతా చేస్తుంది, ఒక ఉన్నతాధికారి చెప్పారు. మోదీ తన ప్రయాణం మరియు బిజీ షెడ్యూల్లో కూడా బహుళ స్థాయిలలో అన్ని వాటాదారులతో నేరుగా టచ్లో ఉన్నారు. పాక్షికంగా కూలిపోయిన సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు కమ్యూనికేషన్ కోసం హ్యాండ్సెట్తో బిఎస్ఎన్ఎల్ ఏర్పాటు చేసిన ల్యాండ్లైన్ సదుపాయం కీలక నిర్ణయం. సంక్షోభ సమయంలో మిషన్ మోడ్లో పనిచేయడం మరియు అందుబాటులో ఉన్న అన్ని వనరులు, విభాగాలను సమీకరించడం, ఒక ఉమ్మడి లక్ష్యం కోసం కలిసి పనిచేయడం ప్రభుత్వ ముఖ్య లక్షణం అని సీనియర్ అధికారులు అన్నారు. ఈ విధానం ప్రభుత్వం యొక్క ప్రతిస్పందన వేగంగా, సమర్థవంతంగా మరియు ప్రభావవంతంగా ఉంటుందని నిర్ధారిస్తోంది అని అధికారి తెలిపారు. అటువంటి సంక్షోభ నిర్వహణలో పీఎం యొక్క ప్రత్యక్ష మరియు వ్యక్తిగత ప్రమేయం ఎంతో సహాయపడుతుందని అధికారి తెలిపారు. మైదానంలో విశ్వసనీయ మంత్రులు, అగ్రమంత్రుల ప్రమేయం నేరుగా మైదానంలో ఉంటుంది. ఈ ప్రయోగాత్మక విధానం మెరుగైన సమన్వయంతో మరియు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది అని అధికారి మరింత వివరించారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.